వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము బ్యాళ్ళు వంకాయలు టమాటాలు వేసి పప్పు చేస్తున్నామండి. సో వంకాయ బ్యాళ్ళు టమాటాలు పప్పు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నేను ఇక్కడ 250 గ్రామ్ బ్యాళ్ళ తీసుకున్నానండి. ఫస్టే వాష్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టానండి. సో నెక్స్ట్ 3 మీడియం సైజ్ టొమాటో అండి, అలాగే ఒక 250 గ్రామ్ వంకాయలు ఉంటాయండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ చింతపండు అండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. నెక్స్ట్ కవర్ పెట్టుకొని కుక్కర్కి జస్ట్ ఒక 5 విజిల్స్ వచ్చే సరిపోతుందండి. చూడండి, నెక్స్ట్ 5 విజిల్స్ తర్వాత పప్పు అంతా కూడా నీట్గా కుక్ అయిందండి. పప్పు కూల్ అయిన తర్వాత ఇలా ఒక మ్యాషనర్ తీసుకొని పప్పు అంతా కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలండి. చూడండి, పప్పు అంతా కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలండి, ఇలా వచ్చేటట్టు. నెక్స్ట్ పప్పుకు తాలింపు పెడదామండి. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి తాలింపుకు. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర అండి. నెక్స్ట్ ఆవాలండి, అలాగే నెక్స్ట్ శనగపప్పు, నెక్స్ట్ ఆనియన్ గార్లిక్ కర్రీ లీవ్స్ అండి. ఆనియన్ కర్రీ లీవ్స్ వేసిన తర్వాత ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి, ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, తాలింపు అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పప్పు యాడ్ చేస్తున్నానండి. పప్పు యాడ్ చేసిన తర్వాత పప్పు అంతా కూడా మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. పప్పు యాడ్ చేసిన తర్వాత తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుని జస్ట్ ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఫైనల్గా నేను లైట్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా కూడా పప్పు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని జస్ట్ ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ 1 మినిట్ తర్వాత ఆల్మోస్ట్ మనకు కుక్ అయిందండి. వంకాయ టమాటో బ్యాళ్ళ పప్పు ఆల్మోస్ట్ మనకు రెడీ అయ్యిందండి. సో వేడి వేడి బ్యాళ్ళు టమాటా వంకాయలు పప్పు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.